హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం మల్లె మొక్కకి ఒక గుప్పెడు అన్నంతో మనం ఫర్టిలైజర్ అయితే చేసి ఇద్దామండి. మనం ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఎంత బాగా యూజ్ అవుతుందంటే, మన మల్లె మొక్క అయితే సీజన్ మొత్తం కూడా విరగబోస్తుంది అనమాట. పువ్వులు అనేది ఎంతటి మొండి మొక్క అయినా సరే, పువ్వులు పూయకుండా ఉండే మొండి మొక్క అయినా సరే, మనం ఇచ్చే ఈ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి మంచిగా యూజ్ అవుతుందండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. తర్వాత మనం మల్లె మొక్కలైతే సీజన్ రాగానే మనం మల్లె మొక్కలకి మొత్తం కూడా ప్రూవింగ్ చేసుకోవాలండి. ప్రూవింగ్ చేసేసుకుంటే ఇక్కడ వచ్చినట్టుగా మొత్తం కూడా మంచిగా గుబురైతే వస్తుందండి. మొక్క అనేది గ్రీనీగా కొత్త చిగుర్లతో ఇలా వచ్చి మనకి మొగ్గలు అనేది స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలా స్టార్ట్ అవ్వాలి అంటే మనకి కొన్ని మొక్కలకి ఎంత బాగా మొక్క పెరిగినా కూడా మొగ్గలు అనేది రాదనమాట. అలాంటప్పుడు నేను ఇచ్చే ఈ ఫర్టిలైజర్ 10 రోజులకు ఒక్కసారి కానివ్వండి, లేదంటే 15 రోజులకు ఒక్కసారి ఇలా ఇస్తూ ఉన్నామనుకోండి, మనకి మల్లె మొక్క నిండా కూడా పువ్వులు అనేది విపరీతంగా పూస్తాయండి. ఇక్కడ చూడండి, ఇప్పటికే ఎంత బాగా స్టార్ట్ అయిపోయాయో మల్లె పువ్వులు అనేది. మనకి సీజన్ మొత్తం కూడా మొక్క ఆగకుండా పువ్వులు అనేది పూస్తుందన్నమాట. మన ఇంట్లో ఉండే ఒక గుప్పెడు అన్నంతో మనం ఫర్టిలైజర్ ఎలా చేసి ఇవ్వాలో నేను మీకైతే చెప్తానండి. మన ఇంట్లో ఉండే ప్రతి మొక్కలకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు. చాలా పవర్ఫుల్ అని ఫర్టిలైజర్ అని చెప్పొచ్చండి మల్లె మొక్కలకైతే. తర్వాత మనం మల్లె మొక్కలు మొత్తం ప్రూవింగ్ చేసుకున్న తర్వాత సాయిల్ అనేది మంచిగా లూజ్ చేసుకోవాలండి. లూజ్ చేసుకొని కొంచెం పశువుల ఎరువు కానివ్వండి, లేదంటే వర్మీ కంపోస్ట్ కానివ్వండి, ఇలా ఇస్తూ ఉండండి. మనకి మొక్క అనేది మంచిగా ఉంటుంది. అలాగే కొంచెం వేపపిండి అనేది కూడా ఇవ్వండి. మన గార్డెన్లో ఉండే ప్రతి మొక్కకు కూడా ఇలా కొంచెం కేరింగ్ అనేది తీసుకుంటూ ఉంటే మన మొక్కలు అనేది మంచిగా హెల్తీగా ఉండి పువ్వులు అనేది బాగా పూస్తాయి అన్నమాట. మన మొక్కలు కూడా ఎప్పుడు పువ్వులతో పచ్చగా కలకల్లాడుతూ మన మొక్కలు అనేది ఉండాలంటే మనం డైలీ ఫర్టిలైజర్స్ కానివ్వండి, లేదంటే వాటికి కావాల్సిన పోషకాలు అనేది అందిస్తూ ఉండాలండి మనం ఎప్పటికప్పుడు. అప్పుడే మనకి మంచిగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫర్టిలైజర్ ఏంటో చూద్దాము. నేనైతే ఒక గుప్పెడు అన్నం తీసుకొని బాగా పులిసిపోయిన మజ్జిగలో అయితే ఇదిగోండి ఇలా వేసానండి. మీకు ఎక్కువ మల్లె మొక్కలు ఉంటే కనుక ఎక్కువ ఫెర్టిలైజర్ అనేది చేసుకోండి. నేనైతే ఒక గ్లాస్ మజ్జిగలో ఇలా ఫర్మెంట్ చేసేసుకున్నానండి. 2 days వరకు నేనైతే ఫర్మెంట్ చేసుకున్నాను. చూడండి ఎలా బాగా ఫర్మెంట్ అయిపోయిందో. ఇలా ఫర్మెంట్ అయిన దాన్ని నేనైతే వడగట్టేసుకుంటానండి. లేదో ఇలాగే డైరెక్ట్గా అయినా ఇవ్వచ్చు. వడగట్ట అవసరం లేదు అనుకుంటే ఇలాగే నేరుగా మొక్కకైనా ఇవ్వచ్చండి. నేనైతే మొత్తం కూడా ఇలా వడగట్టేసుకుంటున్నాను. ఇలా ఇంకా మన మొక్కకు అనేది ఫర్టిలైజర్ రెడీ అయిపోయిందండి. మన మొక్కలకి చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ఫర్టిలైజర్ అండి ఇది. మంచిగా పువ్వులు అనేది బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే నేను చూడండి, కుండీలో ఉండే మల్లె మొక్క ఎంత బాగా వచ్చిందో. ఈ మల్లె మొక్కకి మళ్ళీ మనకి ఫ్లవరింగ్ రావాలి అంటే మనం ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి కదా. ఇదిగోండి, ఇప్పుడైతే నేను కొంచెం అయితే ఫర్టిలైజర్ ఇచ్చానండి. సాయిల్ అంతా లూజ్ చేసుకున్న తర్వాతే ఫర్టిలైజర్ ఇచ్చామంటే మన మొక్కలకి మంచిగా వేర్లకైతే బాగా అందుతుందన్నమాట. మనం లేదు గట్టిగా అలాగే ఏం లూజ్ చేయకుండా ఇస్తే సైడ్ నుంచి కిందకి దిగిపోతుందండి. అలా కాకుండా లూజ్ చేసుకొని ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండండి. మనకి మంచిగా గ్రోత్ అనేది వస్తుందండి మల్లె మొక్కలకి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ కూడా మనకి మల్లె మొక్క అయితే ఉంది. ఇప్పుడిప్పుడే మొగ్గ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాంటి మొక్కలన్నింటికి కూడా మనం ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకు అనేది ఇస్తూ ఉంటే మన మొక్కలు మంచిగా పచ్చగా హెల్తీగా పువ్వులతో కలకల్లాడుతూ ఉంటాయి అన్నమాట. నేను చెప్పిన ఈ ఫర్టిలైజర్ చూడండి ఎంత బాగా మనకి యూజ్ అవుతుందో. మల్లె పువ్వులు అనేది సీజన్ మొత్తం కూడా మనం అందుకోవచ్చండి. అలాగే మల్లె మొక్కలు కూడా మనకు చాలా హెల్తీగా ఉంటాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు చాలా బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ప్రతి మొక్కకి ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇస్తే మన మొక్కలు ఎంత హెల్తీగా ఉంటాయో చూడండి. బాయ్ ఫ్రెండ్స్.